అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలవుతుందా? ట్రంప్ పెట్టిన పోస్ట్ వెనుక ఆంతర్యమేంటి? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరోసారి ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? ఇరాన్పై వైమానిక దాడుల కోసం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నది నిజమేనా? టెహ్రాన్ ఎలాంటి కౌంటర్ ఇచ్చింది? ఇప్పటికే 10 యుద్ధాలు ఆపాను అని పలుమార్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోవైపు ఇరాన్పై మళ్లీ కయ్యానికి కాలు దూవుతున్నారు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి కాస్త ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారుతోంది. తాజాగా ట్రంప్ పెట్టిన పోస్ట్ మళ్లీ యుద్ధం మొదలవుతోందనే సంకేతాలిస్తోంది. చైనా పర్యటన ముగించుకుని యుఎస్ చేరిన తరువాత ట్రూత్లో ట్రంప్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తుఫాను వచ్చే ముందు ప్రశాంతంగానే ఉంటుంది అంటూ ఓ ఏఐ ఫోటోతో ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై వైమానిక దాడులను పునఃప్రారంభించడంపై ట్రంప్ తన యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఇక ట్రూత్లో ఆయన జత చేసిన ఫోటో ఏఐ ద్వారా రూపొందించినది. ఆ ఫోటోలో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధ నౌకలు ప్రయాణిస్తున్నాయి. అక్కడే ట్రంప్ ఆయన పక్కన ఒక యుఎస్ నేవీ అడ్మిరల్ నిలబడి ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న నౌకలపై ఇరాన్ జెండాలు ఉండడం విశేషం. దీనికి తుఫానుకు ముందు ప్రశాంతంగానే ఉంటుందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హర్మూజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో దాడులు పునఃప్రారంభించడంపై ఆయన చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తుండగా ఆయన ఈ ఫోటో పంచుకోవడం ఆందోళనలను పెంచుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటన ముగించుకుని వచ్చిన క్రమంలో ఇరాన్పై మిలిటరీ చర్యలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత మళ్లీ దాడులను పునరుద్ధరించాలా వద్దా అనే విషయంపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహితులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇరాన్ను అణురహితంగా మార్చే లక్ష్యంలో అమెరికా విఫలమైన క్రమంలో ఈసారి చేపట్టే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు పెంటగాన్ కూడా కొద్ది రోజుల్లో దీన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. మరోవైపు అమెరికాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. తప్పుడు వ్యూహాలు, తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తప్పుడు ఫలితాలనే ఇస్తాయని ఇరాన్ పార్లమెంట్ అధికార ప్రతినిధి మహమ్మద్ బాగేర్ ఘలీబఫ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ సమయంలో యుద్ధపరంగా ఇరాన్ పుంజుకుందని, తన క్షిపణి మౌలిక సదుపాయాలు, ప్రయోగ ప్రదేశాలు, అండర్ గ్రౌండ్ సౌకర్యాలను బాగా మెరుగుపరుచుకుందని అన్నారు.